హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పావని సాయి. ఇది మన తిరుపతి సిరీస్లో కంటిన్యూషన్ పార్ట్ అనమాట. మేమైతే ముందు రోజు ఆల్రెడీ చెప్పారు కదా, శ్రీనివాస మంగాపురం వెళ్ళాం, కళ్యాణం అయితే జరగలేదు అని చెప్పేసి. ముందు రోజు మేము అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాము, అక్కడికి జరగలేదు. కానీ ఈరోజు మేము ఫ్రీ బస్లో వెళ్ళానమాట. టికెట్కి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఫ్రీ బస్లోనే వచ్చాను. సో అక్కడికి వెళ్ళాము పొద్దున్నే, ముందు రోజు దెబ్బతోటి. కానీ ఎంతసేపు వెయిట్ చేసామంటే అంతసేపు వెయిట్ చేసాము. మేము వెళ్ళాక ఎప్పటికో కానీ మాకు టికెట్స్ ఇవ్వలేదనమాట. అప్పటికి అందరికంటే ముందు వెళ్ళి కూర్చున్నా సరే క్యూ స్టార్ట్ అయ్యే టయానికి క్యూలో మినిమం హాఫ్ అన్ అవర్ నిల్చున్నాకే టికెట్ దొరికింది. ఆ టికెట్ కోసం కూడా చాలాసేపు వెయిట్ చేసాం అనమాట. ఫైనల్లీ టికెట్ దొరికాక వెళ్ళి ఒక టీ తాగేసి వచ్చి ఆ తర్వాత కళ్యాణం కోసం అందరూ ఒక చోట కూర్చుంటున్నారనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి మనకి ఇచ్చిన టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నాం. తీరా కూర్చున్నాక పక్కన సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా డైలీ టెంపుల్లో, వాళ్ళు మమ్మల్ని పిలిచారనమాట. ఇలా స్వామివారికి మాలలు కుట్టాలి, మాకు చిన్న సాయం చేయండి అని చెప్పేసి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, నిన్న కళ్యాణం జరగలేదని ఎంత బాధపడ్డానో ఈరోజు అక్కడికి వెళ్ళాను. ఈ పని చేయించుకోవడం కోసమే స్వామివారు నిన్న కళ్యాణం జరగనిలేదేమో అని అనిపించింది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది చేస్తున్నంత సేపు స్వామివారిని తలుచుకుంటూ చేశాను. ఆ తర్వాత కళ్యాణం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ముందు రోజు ఎంత టెన్షన్ పడ్డామో అంత టెన్షన్ లేకుండా ఫ్రీగా కళ్యాణం అయిపోయాక వాళ్ళే స్పెషల్ దర్శనం ఇచ్చారనమాట మనకి. ఆ స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. యాక్చువల్లీ మేము చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అక్కడి నుంచి ఇప్పుడు మేము వేరే టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. అదేటో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి. ఇది ఇవాళ మన వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పావని సాయి.